says, opposites attract. And నీకు నాకు నైట్ అండ్ డే డిఫరెన్స్. ఎస్పెషల్ అది క్లియర్గా మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్లోనే తెలుస్తుంది. 1 year నాకు 1041 పోస్ట్ అండ్ సార్కి అయితే ఏదో దసరా దీపావళికి ఏదో 40 పోస్ట్ ఉంది. లెట్స్ సీ ద ప్రొఫైల్. 1049 పోస్ట్, 41 పోస్ట్. నాకైతే తెలుసు మీరు సోషల్ మీడియా గురించి ఏమనుకుంటున్నారు, కానీ ప్లీజ్ టెల్ ద ఫ్యాన్స్ ఆల్సో, బికాజ్ నన్ను చంపుతున్నారు. సార్తో ఒక ఫోటో పెట్టండి, సార్తో ఒక ఫోటో పెట్టండి. సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు ది ఆడియన్స్ వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ సోషల్ మీడియా. అంటే సోషల్ మీడియానే కాదు, నా పర్సనాలిటీ ఐఎమ్ వెరీ రిజర్వ్. సో నాకు ఎక్కువ పబ్లిక్ సినిమాలు తప్పితే నా ప్రైవేట్ లైఫ్ ఎక్కువ పబ్లిక్ ఐలో ఉండటం నాకు ఐ ట్రై టు లిమిట్ ఇట్. ఇట్స్ జస్ట్ అ పర్సనల్ ప్రిఫరెన్స్. నాకు దేని మీద అగేన్స్ట్గా అలా ఏం లేదు. ఇట్స్ జస్ట్ ద వే ఐ యామ్. నీకెందుకు అన్ని పోస్ట్ చేయాలని అనిపిస్తుంది? ఇప్పుడు నేను హోస్ట్, నేను క్వశ్చన్ అడుగుతాను ఈ షోలో నువ్వు నీ గెస్ట్ ని నువ్వు ర్యాక్ చేయలేవు, ఎందుకంటే ఈ గెస్ట్ కి నీ గురించి అన్ని తెలుసు. సో ఈ కొత్త ఫార్మాట్ కొంచెం అలవాటు చేసుకో. ఇది వద్దు, ఇదైతే డెఫినెట్లీ వద్దు. నువ్వు ఎందుకు సోషల్ మీడియాలో అన్ని ఫొటోస్ పెడతావు చెప్పు? What is your take on it? Social media. Instagram is a form of expression. It's అది సినిమాలో చేస్తున్నావు కదా. సినిమాలో అది సమంత కాదు కదా, అది శ్రావణి, అది వేరే క్యారెక్టర్ పేరు చెప్పు. ఇంకో క్యారెక్టర్ పేరు చెప్పు. మీరు హెల్ప్ చేయకూడదు. జెస్సీ, ఇంకో క్యారెక్టర్ పేరు చెప్పు. బేబీ, బిందు. సర్లే, సమంత కాదు కదా. సో సమంత ఇస్ ఐ ఎక్స్ప్రెస్ త్రూ మై ఇన్స్టాగ్రామ్. అందుకే దట్స్ వై. ఓకే. సో ఈ డిఫరెన్స్ వెదర్ వీఆర్ సిమిలర్ ఆర్ డిఫరెంట్. మా శామ్ జామ్ టీమ్ అయితే ఒక గేమ్ ఆడమని అన్నారు. అండ్ గేమ్ కాంపిటీషన్ అంటే ఖచ్చితంగా నేను ఫస్ట్ లో ఉంటాను. సో they want to see how similar or different the both of us are. సరే, ఓకే. సో నేను ఒక స్టేట్మెంట్ చదువుతాను. సరే. అండ్ 3 అనగానే మీరు ఆలోచించకుండా ఆన్సర్ చెప్పాలి. వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ మైండ్. సరే. క్వశ్చన్ ఎక్కడ స్క్రీన్ మీద వస్తుందా? నో, ఐ విల్ ఆస్క్ ద క్వశ్చన్. యు విల్ ఆస్క్ ద క్వశ్చన్. ఇది జనరల్ నాలెడ్జ్ కాదు. జనరల్ నాలెడ్జ్ కాదు. ఐ థాట్ కానీ నీ క్వశ్చన్ ఆల్రెడీ తెలుసు అంటే. నాకేం తెలుసు మీరేం చెప్తారని. బట్ ఐ డోంట్ నో, యు ఆర్ గివింగ్ మీ, ఐ ఓన్లీ నో ద క్వశ్చన్ దెన్. నో 1 2 3 చెప్పు వెంటనే. సో నీకు 3 seconds ఉంది ఆలోచించడానికి, నాకు ఆ టైం ఇవ్వట్లా. ఇదేం గేమ్? ఎవరు ఫాస్ట్ గా చెప్తున్నారు? నేను అడుగుతాను, నాకు ఆ కార్డ్ ఇచ్చి నేను అడుగుతా. రెడీయా? ఓకే. ఒక డాగ్ బ్రీడ్ పేరు. 1 2 3. ఫ్రెంచ్ బుల్డాగ్. One popular tourist spot in Chennai. 1 2 3. Besanaga Beach. Okay. Beach. Akkineni family favorite holiday destination. 1 2 3. Maldives. Cuisine. 1 2 3. Japanese. పర్లేదు, సిమిలారిటీస్ ఉంది. A beverage. 1 2 3. Protein shake. What? Okay, fail. నేను చెప్పలేదు ఏమి. A Samantha starrer film. 1 2 3. Oh baby. Not bad. A Che starrer film. 1 2 3. Premam. Okay. మా ఇంట్లో ఒక స్పాట్. 1 2 3. హోమ్ థియేటర్. Not bad. So opposite poles apart ఏం కాదు మనం. You said opposite, extremely opposite. Sam Jam team, we won. What are you saying? So we also have another thing in common. ఇద్దరం చెన్నైలో పెరిగాం. Please tell us all about your life in Chennai. Chennai. So yeah, 18-19 years చెన్నైలోనే. ఐ లివ్డ్ ఇన్ చెన్నై. సో స్కూల్ పద్మశేషాద్రిలో చదివాను. ఆ తర్వాత ఏఎంఎం అప్ టు మై 12th standard. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చా. చెన్నై లైఫ్ వాజ్ హైదరాబాద్కి కంప్లీట్ కాంట్రాస్ట్ అనొచ్చు. ఎలా అంటే అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి వచ్చావు కాబట్టి యు ఆర్ ఆల్వేస్ అరౌండ్
ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇది అది అని. బట్ చెన్నైలో ఉన్నప్పుడు ఇట్ వాజ్ కంప్లీట్లీ కట్ ఆఫ్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు ఎవరని తెలుసా చెన్నై మీ ఫ్రెండ్స్ అంటే క్లోజ్ సర్కిల్కే తెలుసు కానీ బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి అది తెలీదు. అండ్ నాకు అలాగే నచ్చింది, ఆ స్టైల్ ఆఫ్ లైఫ్ బాగా నచ్చింది, ఎంజాయ్ చేశాను. బికాస్ ఇట్ వాస్ వెరీ నార్మల్. ఐ గాట్ టు ఎక్స్ప్లోర్ అ లాట్. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చాక నాకు ఆ ఫ్రీడమ్ లేదు. సో చెన్నైలో ఐ గాట్ దట్ ఫ్రీడమ్. I learnt a lot and my roots are from there. So I can never, replace those memories with anything else. Yeah.